హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మామిడికాయతో రసం చేయబోతున్నాను. మామిడికాయ పప్పు, పులిహోర, పచ్చళ్ళు ఇలా కాకుండా కొంచెం వెరైటీగా అన్నమాట. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ముఖ్యంగా బ్యాచిలర్స్. మామిడి రసం కోసం మీడియం సైజులో ఇలా ఒక మామిడికాయని తీసుకొని కుక్కర్లో మామిడికాయ మునిగే వరకు వాటర్ వేసుకొని ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు రోల్లో ఒక గడ్డ వెల్లుల్లిపాయలు, 2 గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని కచ్చా పచ్చా దంచుకోవాలి. మామిడికాయ ఉడికిందేమో చూద్దామా? ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీనిపైన ఉన్న స్కిన్ తీసేసి గుజ్జుని మాత్రమే సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 7 to 8 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో, 1/2 స్పూన్ పసుపు, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందాక సపరేట్ చేసుకున్న మామిడికాయ గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. టూ స్పూన్స్ షుగర్ లేదా బెల్లం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి 2 నిమిషాలు మాత్రమే మరగనివ్వాలి. ఎప్పుడు చింతపండుతో కాకుండా సీజన్లో దొరికే మ్యాంగోతో ఇలా సింపుల్గా రసం చేసి చూడండి, చాలా బాగుంటుంది. వారానికి 2 సార్లు అయినా సరే రసంతో భోజనం చేస్తే డైజెషన్ కూడా బాగుంటుంది. అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రసం మరిగిపోయింది కదా, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే కమ్మగా పుల్లగా ఉండే మామిడికాయ రసం రెడీ అయిపోయినట్టే. నేనైతే లంచ్లోకి వేడివేడి అన్నంకి రసం వేసుకుని తింటున్నాను. చాలా బాగుంది. వేడివేడిగా పుల్లగా కమ్మగా పర్ఫెక్ట్గా కుదిరింది, అద్దిరిపోయింది. మరి మీకు కావాలంటే ట్రై చేయండి, చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చి మరొక వెరైటీతో మళ్ళీ కలుద్దాము. నమస్తే, థ్యాంక్ యూ.